గంజి తాగాలి. పొద్దున్నగానే రాగుల గంజి తాగుండి. ఎంత ఎండ కొట్టినా అని వడదెబ్బ తాగాలి. ఈ రాగుల గంజి ఈ రాగుల గంజి. మరి ఇది ఉల్లిపాయలు ఏం చేయాలంటే ఇలా అద్దుకొని బాగుంటుంది. తర్వాత గంజి ఇలా గంజి తాగుడి. పేగు చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. బాగుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నాను నువ్వు దాన్ని అపోర్థం వేసుకున్నారే. ఈ ఎండకాలం మాత్రము రాగుల గంజి సత్తల గంజి ఉంటుందా, ఉల్లిగడ్డలు ఇట్లా కట్టేసుకొని ఉల్లిగడ్డ తినాలి. ఇట్లా సూపర్ ఉంటాయి. ఉల్లిగడ్డ తిన్న తర్వాత తినాలి ఇట్లా. గంజాలి తాగి ఎంత ఎండకొని అని మనసుకి ఏం కాదన్నట్టు. లోపల చల్లగా ఉంటుంది. ఆ చల్లదనము ఇక్కడ దిమాగ్కు పడుతుంది అన్నట్టు. కూలింగ్ ఉంటుంది లోపల. ఉల్లిగడ్డ రాగు అంబలి సూపర్ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది. మీరు సిగ్గుపడద్దు. ఇగో ఇగో మంచిగా తాగాలి. అయ్యో నేను సిగ్గి తాగుతున్నా, నేను ఉల్లిగడ్డ తింటున్నా, నీ తింటా అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మంచిగా రైసు, చికెను, బిర్యానీ, మటన్ బిర్యానీ తినొద్దు. ఎండాకాలం ఏం చేయాలంటే రాగి అంబలి ఉల్లిగడ్డ తాగితే చల్లగా మంచిగా సూర్యునికి మామూలు ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ తాగాలి. ఉల్లిగడ్డ తిని రాగి అంబలి తాగాలి. ప్రతి ఒక్కరు తాగుడి. పేగి మంచిది. మీరే కాదు ఎవరైనా రే. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా సూపర్ ఉంది. ఉల్లిగడ్డ సల్వా మంచిది. 100 మంది డాక్టర్ కానీ ఉల్లిగడ్డని అమ్మని ఏం చేయలేరు. ఎందుకంటే అంత కొద్ది 100 మంది చూసేంత ఉంటుంది. హార్ట్ రాదు. ఉల్లిగడ్డ తింటే హార్ట్ అటాక్ అస్సలు రాదు. తెలుసా? అమ్మలు తాగితే లోపల కూలింగ్ ఉంటుంది. మన బలం, మనిషికి బలం. కారం అవుతుంది. కారం అయినప్పుడు ఏం చేయాలంటే అమ్మ తాగాలి. కారం అయినప్పుడు అమ్మ తాగాలి. చాలా అయిపోతుంది అని రాగి అంబలి ఉల్లిగడ్డ తాగినందుకు రోగాలు దగ్గర రావు. కరోనా అయినా సరే దూరం దిగపోతుంది. హైదరాబాద్లో రాగి ముద్ద ఇస్తారు, ఇంకా చికెన్ ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారు. మీరు తెలుసు రాగి ముద్ద చికెన్ ఇచ్చి 500 ఇస్తారు. నువ్వు ఎన్ని రాగి ముద్ద తింటే అన్ని పెడతారు. 500. నేను మొన్న హైదరాబాద్ పోయినా రాగి మన ఏడ సన్సెట్ల పైన ఏడు అత్తపురంలో ఇంత రాగి ముద్ద ఇచ్చిండు, 2 చపాతీ ఇచ్చిండు, చికెన్ వేసిండు. రాగి ముద్దలో చికెన్ తినొద్దు, అది వేడి సల్వా. కాబట్టి ఏం చేయాలంటే రాగి ముద్దలా ఉల్లిగడ్డ తినాలి. జరసేపు కష్టమైంది కానీ
సూపర్ రిజల్ట్ ఉంటుంది. బీపీ షుగరు కూడా రాదు. మన మన పొట్ట ఉండదా, ఆ పొట్ట ఊడిపోతుంది. మనిషి బాడీ హెంగ్ అవుతుంది. నేను చూసినావా 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఎట్లా ఉన్నా ఇప్పటికైనా కానీ పిల్ల చేసామంటే వస్తాను దగ్గరికి. నేను వద్దన్నా వద్దన్నా ఎట్లా ఉండాలి 60 ఏళ్ళు అయినా కానీ గట్టి ఉన్నా ఏం పర్వాలేదు. నాకన్నా నా దగ్గర ఉన్నారు 60 ఏళ్ళ ముసలు 60 ఏళ్ళు ఉన్నారు. నా మొత్తం ముసలు అయిపోయారు. మరి నేను ఎంగునా అంటే రాగి సంగటి ఉల్లిగడ్డ తింటే ఇంకే నల్లబడతాయి. మళ్ళీ ఒంట్లో బలము కండరాలకు బలము ఏ రోగాన్ని దరికి చేరలేదు. కాబట్టి తాగుండి ఉల్లిగడ్డ తినండి. ఉల్లిగడ్డ తింటే ఆరోగ్యానికి మంచిది. ఒక తినదు 2 ఉల్లిగడ్డలు కోసుకొని 3 గ్లాసుల రాగి అంబలి తాగండి. సూపర్ ఉంటుంది, బాగుంటుంది. అంబలి తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఇట్లా తాగలేను. తాగుతా గట్టి ఉంటా. ఈ అన్నం తిని అన్నం ఏముంది, అన్నం అవసరం లేదు. ఇదే 2 మాటలు తాగితే అన్నం అవసరం లేదు. సూపర్ ఉంటుంది. ఇంట్లో ఉన్నంత బలము ఐరన్ ఇంట్లో లేదు. పుష్టికైన ఆహారము రాగి సందడి, రాగి ముద్ద, జొన్న రొట్టె అని రాగి ఒక ఉంటుంది. రాగి సాపు ఉంటుంది. తాగుండి ఆరోగ్యంగా ఉంటుండి, పరిశుభ్రంగా ఉండండి. ప్రతి ఒక్కరికి సూపర్. ఇది సూపర్ ఉల్లిగడ్డ రాగి అంబలి తాగుండి చల్లగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు తాగి నాకు చెప్పండి కాకా బాగాను. సూపర్ ఉంటుంది, తాగుండి. సరే మరి ఉంటా, బాయ్. మీరు ఉల్లిగడ్డ రాగి అంబలి తాగుండి. ఏ ఖరాబ్ ఉంది, ఏ గలీజ్ అనుకోని అదే మంచిది. నెయ్యి ఉంటుంది, నైస్గా అన్నము చపాతి మటన్ తింటే చపాతి దిమ్మకరావు, అన్నం తింటే ఇంకా దిమ్మకరావు. మనం తాగేది రాగి సంగటి, ఉల్లిగడ్డ, పాలకూర, తోటకూర, మంచి కూర తినాలి. మటన్ చికెన్ బానేది, సూపర్ ఉంటుంది. ఎండాకాలం మాత్రము వడదెబ్బ తలగది, ఎండకి తలగది. ఈ రాగి మనది మనిషికి ఆరోగ్యం ఉంటుంది, చల్లగా ఉంటుంది. మనిషి కూడా షైనింగ్ వస్తాడు. బాయ్ ఉంటా. కుమార్ గారు లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టుండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కొట్టుండి. బాయ్ ఉంటా. నా ఫ్రెండ్స్కు, నా ఫాలోవర్కు, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నాది మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఎవరో యాడ్ చేసుకురు. 1,80,000 యాడ్ చేసుకురు, 1,20,000 యాడ్ చేసుకురు, 10,000 యాడ్ చేసుకురు, 5,500 వచ్చి యాడ్ చేసుకురు. ఇప్పుడు కుమార్ గౌడ్ కాక 968 మళ్ళీ పెట్టినా, కొత్తది నిన్ననే పెట్టినా. ఇక 2 రోజులే. దానికి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఉంటా. అందరికీ, నా ఫాలోవర్స్కు, అక్కలకు, లవర్లకు, లేడీస్కు, అమ్మలకు, చెల్లెళ్ళకు, ప్రతి ఒక్కరికి, నా ఫాలోవర్స్కు, నా ఫ్రెండ్స్కు, అన్నల తమ్ముడు కూడా హాయ్ ఉంటా. మరి బాయ్. లైక్ చేసి షేర్ చేయండి. బాయ్. ఇన్స్టాగ్రామ్ చేయండి, యూట్యూబ్ చేయండి. బాయ్.